విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఎలాంటి త్యాగాలకైనా కార్మిక సంఘం సిద్దంగా ఉందని సిఐటియు రాష్ట ప్రధాన కార్యదర్శి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సిహెచ్ నరసింహారావు పేర్కొన్నారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న స్టీల్ ప్లాంట్ దీక్షా శిబిరానికి నేటితో 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. ఈ ధర్నాకు సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆర్కేఎస్వీ రవికుమార్, జీఎస్జే అచ్యుతరావు, నాగభూషణం అధ్యక్షత వహించారు. ఈ ధర్నాలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు సిహెచ్ నరసింహారావు, ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్లు మాట్లాడుతూ ప్లాంట్ పరిరక్షణ కోసం గత 4 సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి కార్మిక వర్గానికి జేజేలు పలికారు. మన రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మేము కట్టుబడి ఉన్నామని చెప్తేనే స్టీల్ ప్లాంట్ సొంత గనులు అడగకుండా అనకాపల్లి జిల్లాలో నిర్మిస్తున్నటువంటి మిట్టల్ కంపెనీ స్వంత గనులు కేటాయించాలని అడగడం దుర్మార్గమన్నారు. ప్లాంట్ పరిరక్షణ కోసం ఏకైక పరిష్కారం సొంత గనులు కేటాయించడం మాత్రమే అన్నారు. లేకపోతే సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అమరావతిలో స్టీల్ శాఖ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలవడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ బలోపేతం చేయాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు. మమ్మల్ని అడగడం మేము చెప్తాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 11,440 కోట్లు అప్పు తీర్చడానికి మాత్రమే ఇచ్చారు మీరు. ఇది తప్పు. ప్లాంట్ నడపడానికి ఇవ్వండి. ప్లాంట్ నడపడానికి కావాల్సిన ముడి ఖనిజాన్ని కొనడానికి ఇవ్వండి. కార్మికుల జీతాలకు ఇవ్వండి. నట్టు బోల్ట్లు కొనడానికి ఇవ్వండి. అప్పుడు ప్లాంట్ బ్రహ్మాండంగా నడుస్తుంది. 3వ బ్లాస్ట్ ఫర్నెస్ వెంటనే నడపండి. జూలై, ఆగస్టు చెబుతున్నారు. మీరు నిజాయితీగా నడపాలంటే జూన్లోనే ఈరోజు 3వ బ్లాస్ట్ ఫర్నెస్ నడపచ్చు. మీరు ఖనిజాలు ఇస్తే 3వ బ్లాస్ట్ ఫర్నెస్ వెంటనే నడుస్తుంది. అందుకని ఇది చేయండి. శాశ్వత పరిష్కారం ఆర్సెలర్ మిట్టల్కి సొంత గనులు ఇవ్వమని అడగడం కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత గనులు ఇవ్వమనండి. 30 ఏళ్ల నుంచి నడుస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇవ్వమని అడగకుండా ఆర్సెలర్ మిట్టల్కి సొంత గనులు ఇవ్వమని అడగడం ఏంటని అడుగుతున్నాం. దీన్ని బలహీనం చేయాలని, దీన్ని నాశనం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వాడికి అప్పచెప్పాలనే కుట్ర చేస్తున్నారు. మీ కుట్రలు సాగనే. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తాం, అమ్ముతాం, మూసేస్తాం అని చెప్పేటువంటి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా 1500 రోజుల నుంచి పెద్ద ఎత్తున పోరాటాలు సాగుతున్నాయి. ఈ రోజు వరకు కూడా ఫ్యాక్టరీని అమ్మడానికి అవకాశం లేదని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ అన్నారనమాట. 11,100 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చి 10,000 మంది కార్మికులను ఇంటికి తొలగిస్తున్నారనమాట. ఇవాళ కాంట్రాక్ట్ లేబర్ని ఇప్పటికే 2,000 మందిని ఇంటికి పంపించారు. 1,200 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ని వీఆర్ఎస్ కి నిపుణులు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మళ్ళా కార్మిక సంఘాలతో చర్చిస్తాం అని చెప్పారు. కార్మిక సంఘాలతో చర్చించలేదు. చర్చించకుండానే అనుభవమైనటువంటి మేనేజ్మెంట్ ని ఇస్తామని చెప్పేసి అనుభవమైనటువంటి కార్మికులందరినీ కూడాను ఇవాళ వాలంటీర్ రిటైర్మెంట్, కార్మికులు ఎక్కువైపోయారని చెప్పి తొలగింపులు ఇటువంటివి చేస్తున్నారనమాట. ఇంకెక్కడ అనుభవం మీరు ఇచ్చినటువంటి హామీని ఎక్కడ పూర్తి చేశారు? కార్మిక సంఘాలతో చర్చిస్తారన్నారు. తిరిగి కార్మిక సంఘాలతో చర్చించకుండా యజమానులతోనే పనికిరానటువంటి వేళ అతులు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి గత అతులు పట్టు కానీ ఇవాళ ఉన్నటువంటి తాత్కాలిక చైర్మైనటువంటి అతను కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 3వ BF ని ఆపేసినటువంటి గనుడిని వాళ్ళ అతన్ని నైపుణ్యం ఉందని చెప్పేసి ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 3వ BF స్టార్ట్ చేస్తా ఉన్నారు. అది శుద్ధ అబద్ధం. ఉన్న 2 BF. నా పేరు కనకారావు, సిఎఫ్టీ నేషనల్ ప్రెసిడెంట్ ని. గత 4 సంవత్సరాలు బట్టి ఈ ఉద్యమంలోని మేము కూడా సిఎఫ్టీ కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంది. మనం అందరం కూడా రాతి యుగంలో లేవు, సివిలైజ్డ్ సొసైటీలో ఉన్నాం కాబట్టి వాళ్ళ తాలూకా కేంద్రం తాలూకా కుట్రని మనందరికీ తెలుసు. 11,445 కోట్లు దేనికి ఇచ్చారు? ఇప్పుడు వీఆర్ఎస్ లో ఎలా ప్రెషరైజ్ చేసి 1,100 మంది మరి ఎలా బయటకు పంపించారు, కాంట్రాక్ట్ లేబర్ ని ఎలా పంపిస్తున్నారు, ఇవన్నీ మనం అందరూ కూడా అర్థమవుతుంది. కాబట్టి మనం ఉద్యమాన్ని ఉధృతం చేసి 2 ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ప్రెషర్ తీసుకొచ్చి విశాఖవాసులు అందరూ కూడా మేము అప్పీల్ చేస్తున్నాం ఏంటంటే దీన్ని 66లో ఎలా తీసుకెళ్ళాము, దీన్ని కూడా అలా తీసుకెళ్తేనే ఈ ప్లాంట్ రక్షించుకోగలం అన్న దృక్పథంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీ తరఫున మీరు కూడా దీనికి మీ వంతు ప్లే చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం.